ఏం సార్ అడకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఈ కథ ఎప్పుడు ముగుస్తుంది అసలు ఏంటి దీనివల్ల ఈ ఈ ఇష్యూ వల్ల ప్రధాన సమస్యలపైన ప్రతిపక్ష పార్టీ ఉద్యమం చాలా మంచి ప్రశ్న నంబర్ 1 నంబర్ 2 ఏంటంటే వాళ్ళు కూడా అభివృద్ధి మీద చాలా మంచి ప్రశ్న చాలా చాలా ఈ ఆరోపణలు బయట ప్రచారం జరుగుతుంది చాలా చాలా మంచి ప్రశ్న ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు నిజానికి అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి విషయం కానీ లేకపోతే ఇంకా మిగతా రేవంత్ రెడ్డి చేసే ఈ బూతుల కామెంట్స్ కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు అనవసరంగా చేస్తున్న రాద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా అసలు సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇది ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ రైతు రుణమాఫీ 44 లక్షల మంది రైతులకు రావాలి 45 లక్షల మంది రైతులు రావాలి 21 మందికి వచ్చి 21 లక్షల మందికి వచ్చింది విద్యార్థి భరోసా ఇంతవరకు అందలేదు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లకు ఇంతవరకు బడ్జెట్ పోలేదు ఎస్సీ సబ్ప్లాన్ కింద ఈ ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు పెట్టింది ట్రైబల్ సబ్ప్లాన్ కింద 17,000 కోట్ల రూపాయలు పెట్టింది ఎట్లా చూడొస్తారంటే పరిస్థితి లాస్ట్కు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ ముఖ్యమంత్రి రౌడీలను ప్రోత్సహిస్తున్నాడు అందుకొరకు రౌడీ రాజ్యమే నడుస్తుంది అది ఇంత తొందరగా ఆగేది కాదు మేము కూడా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను తప్పనిసరిగా అన్ని స్థాయిలో అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి లొంగే సవాలే లేదు ఎట్లుండబోతుంది సార్ అంటే రానున్న రోజులలో బీఆర్ఎస్ కార్యాచరణ ఏమైనా ఉందా అంటే ఎట్లుండవు స్థానిక ఎలక్షన్ దగ్గర పడుతున్న పరిస్థితి మేము ప్రజల్లోకి పోతాం నిరంతరం మేము ప్రజల్లోనే ఉంటున్నాం మేము కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నేనైనా ఇంకా మిగతా నాయకులు అందరం కూడా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నాము ప్రజలతో మమేకం అయిపోతూ ఉన్నాం తర్వాత ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తూ ఉన్నాం తర్వాత అదేవిధంగా క్యాడర్ను బిల్డ్ చేస్తూ ఉన్నాం తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా సమాయత్తం చేస్తున్నాం అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం పెట్టింది చేవెళ్లలో ఎస్సీ ఎస్టీల కోసం పెట్టిన డిక్లరేషను ఇంద్రవెల్లిలో మరి గిరిజన గర్జన సభ కానీ అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషను అదేవిధంగా తుక్కుగూడలో 6 గ్యారంటీల డిక్లరేషన్ ఈ డిక్లరేషన్లో ఏవి కూడా అమలుకు నోచుకోవడం లేదు కాబట్టి ఆ డిక్లరేషన్లు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం సో ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వానికి వెనుకాడు గేసేది లేదు మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటాం ముఖ్యంగా జైనూరు గురించి తమని అడుగుతా సార్ ఏంటి సార్ జైనూరులో పరిస్థితి ఏంటి ఒక ఆదివాసీ మహిళను ఇటు ఒక వేరే మతానికి చెందిన ఎట్లా చూడదు సార్ ఏంటి ఇది అంటే జైనూరు మంచి ప్రశ్న జైనూరు దుర్ఘటన అనేది జరగరాని దుర్ఘటన అది ఏ మతం వాళ్ళైనా బాధితురాలు ఏ మతమైనా నిందితుడు ఏ మతమైనా ఇక్కడ మతాలతో ముడిపెట్టను కానీ ఓ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఘటన ఆ దుర్మార్గుడికి తప్పకుండా ఉరిశిక్ష పడాల్సిందే ఆ విషయంలో నాకేం కన్ఫ్యూజన్ లేదు కానీ దాని తర్వాత జరిగిన కల్లోలాలు ఏవైతే ఉన్నాయో ఆస్తి దహనాలు గృహ దహనాలు ధ్వంసాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా పోలీసుల వైఫల్యం ఒకసారి ఆ సంఘటన జరిగిందన్న వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి ఊట్నూరు నుంచి జైనూరు పోలీస్ స్టేషన్ నుంచి కెరమెరి నుంచి లింగాపూర్ నుంచి అదేవిధంగా ఆసిఫాబాద్ జస్ట్ 1 అవర్ దూరంలో ఉంటుంది అది 1 అవర్ కూడా ఉండదు 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఆసిఫాబాద్ నుంచి హుటాహుటిన అదనపు బలగాలను అవసరం అనుకుంటే ఆదిలాబాద్ నుంచి కూడా నార్నూరు నుంచి కూడా తెప్పించుకునే అవకాశం ఉంటుండే సో అవన్నీ చేయకుండా మొత్తం ఎవరికి ఇష్టం వచ్చినట్టు నేను కూడా వీడియోలు చేసిన ఎవరిష్టం వచ్చినట్టు షాపులు కాలబెట్టుకుంటా ఉన్నారు ఇండ్లు ధ్వంసం చేస్తూ ఉన్నారు కూర్చొని నాయకులు కొంతమంది ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేస్తూ ఉన్నారు అది పూర్తిగా పోలీసుల వైఫల్యం సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందే అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే బాధితులకు 20 కోట్ల 30 కోట్ల నష్టం జరిగింది అది ఇవ్వాల్సిందే కానీ కాంగ్రెస్ పాలన అంతా కూడా మత కల్లోలాల పాలన కాంగ్రెస్ ఎప్పుడు కూడా మీరు చూడండి మురాదాబాద్ రైట్స్ కానీ మీరట్ రైట్లు కానీ బాంబే రైట్లు కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద మత కల్లోలు కానీ అవన్నీ కాంగ్రెస్ పాలన జరిగినాయి కొన్నిటికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం ఒక విద్యార్థిగా నేను చూసిన ఒక పోలీస్ ఆఫీసర్ చూసిన అన్ని కాంగ్రెస్ పాలన జరుగుతాయి కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకోదు ప్రజల ప్రాణాలు రక్షించాలని అనుకోదు ఎప్పుడు కూడా సరే అయింత ఇద్దరితో పోదంతే అంటారు ఇంతవరకు ఎందుకు ముఖ్యమంత్రి రాలే ముఖ్యమంత్రి రావాలిగా జైనూరుకు వచ్చి పరామర్శించాలి ప్రజలు ఆయన హోంమంత్రిగా మరి ఎందుకు వస్తున్నాడు ముఖ్యమంత్రి జైనూరుకు ఇది ప్రాబ్లం కాంగ్రెస్ పాలన అంతా కూడా మత కల్లోల పాలన నేను పూర్తిగా ఖండిస్తున్నది రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయాలి ఈ విషయంలో ఒక హోంమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా నీ కళ్ళ ముందరే నిన్ను నమ్ముకొని ఓట్లేసిన వ్యక్తులు అటువైపుల్లో అటువైపులు ఇద్దరు నిన్ను నమ్ముకొని ఓటేసిండ్రు వాళ్లకు నువ్వు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాకాలి జైనూరులో ఏమాత్రం నైతికత లేదు దాన్ని ఏదో ఇక్కడ ఉండే బీజేపీ వాళ్ళు దాన్ని
అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసింది తప్ప ఈ తెలంగాణకు గంగా జమున తైజీబ్ సంస్కృతి అలవాటు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక లౌకిక పార్టీ. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ హయాంలో ఇట్లాంటి మత కలహాలు జరగాలి. చివరిగా ఈరోజు చేసిన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలాభిషేకం సెంటిమెంట్గా వాడుకోవడం, మళ్ళీ ఇదంతా ప్రజల్లో వెళ్ళడానికేనా లేదంటే నిజంగా కూడా ఉద్యమం? సెంటిమెంట్గా వాడుకోవడం కాదు, ఆల్రెడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న సెంటిమెంట్ రోజు రోజుగా బలంగా అవుతున్నది తెలంగాణలో. మేము దాన్ని ప్రతిబింబిస్తున్నాం తప్ప మేము ఏదో సెంటిమెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్కు తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే సెంటిమెంట్తోనే ఉంటారు. సో తెలంగాణలో రేవంత్ రెడ్డిని గద్దెదించాలి, కాంగ్రెస్ వాళ్ళ మోసాన్ని ఎండగట్టాలి, వీళ్ళు ఇంకొక్క రోజున కూడా మనకి ఇబ్బంది అన్న భావన తెలంగాణ ప్రజలకు వచ్చేసింది. సో అది మేము కేవలం దానికి ప్రతిబింబం మాత్రమే. తప్పకుండా రేవంత్ రెడ్డిని గద్దెదించేదాకా నీటి గురించి అదేవిధంగా రానున్న మీ ఉద్యమాల గురించి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ఆర్టీవీ ద్వారా నమస్కారం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణను దోచుకుంటుంది. హైడ్రా పేరు మీద, కోబ్రాల పేరు మీద, బూతుల పేరు మీద, ఇంకా రకరకాల కొత్త కొత్త వికృతమైన సంస్కృతులు తెలంగాణ ప్రజల ముందర పెడుతూ తెలంగాణ ప్రజల దృష్టి అసలు సమస్యల నుంచి మళ్లిస్తూ కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి మరి తయారు చేసిన ఒక బంగారు తెలంగాణను వీళ్ళు బ్యాక్డోర్ ఎంట్రీలో విత్డ్రా చేసుకుంటున్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ మూటలన్నీ మూట కట్టుకొని ఢిల్లీ పెద్దలకు అప్పచెప్తా ఉన్నారు. తెలంగాణ మన కళ్ళ ముందరే దోపిడీ జరుగుతూ ఉన్నది. మన కొడంగల్ నారాయణపేటలో 3,000 కోట్ల రూపాయల టెండర్లు కేవలం ఇద్దరికి ఇచ్చిండ్రు. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, 2 మెగా కృష్ణారెడ్డి గారు. మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 40% టెండర్లు ఇస్తానరుగా ఏమైంది? ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం టెండర్లు ఇస్తానరుగా ఏమైంది? మరి టెండర్లో వాళ్ళ అర్హులు గారు ఎస్సీ ఎస్సీలు వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం వాళ్ళకు కొంత పర్సెంటేజ్ టెండర్లు ఇవ్వాలని అప్పుడున్న శైలేంద్ర కుమార్ జోషి గారు ఒక జీవో ఇచ్చారు. మరి మీరెందుకు ఆ జీవోను అమలు చేస్తలేరు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దళిత, గిరిజన, మైనారిటీ, బహుజన, బీసీ వ్యతిరేక పార్టీ. దీన్ని అర్జెంటుగా ఓడించాలి. అందుకొరకే మీరందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు దొరికితే డబ్బులన్నీ దోచుకొని వాళ్ళ అప్పులు తీర్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ మన డబ్బులను, మన ఆస్తులు తాకేటువంటి అప్పులు కూడా తీసుకుంటా ఉన్నారు. ఈ అప్పుల మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.